చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. పరిశుద్ధమైన దానిని కుక్కలకు ఇవ్వకుడి, మీ ముత్యములను పందుల ముందు వేయకుడి. అలా చేస్తే అవి వాటిని తమ కాళ్ళతో త్రొక్కివేసి తిరిగి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఈ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యానికి మనుషులు చూపించే ప్రతిస్పందన గురించి బోధిస్తున్నారు. కొందరు దేవుని హెచ్చరికలను గంభీరంగా తీసుకోరు, వాటిపై శ్రద్ధ చూపరు. వారు దేవునిని, ఆయన వాక్యాన్ని, ఆయన హెచ్చరికలను తక్కువగా భావిస్తారు. ఇక్కడ పరిశుద్ధమైనది లేదా ముత్యములు అంటే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని సూచిస్తుంది. కుక్కలు లేదా పందులు అంటే తమ పాపాల కారణంగా దేవునిని, ఆయన వాక్యాన్ని, ఆయన హెచ్చరికలను తృణీకరించే వారిని సూచిస్తుంది. దేవుని వాక్యమైన ఈ సువార్త అనగా పాపాత్ములైన మనుషుల రక్షణకు సంబంధించిన శుభవార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టే ఆయన తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశించక నిత్యజీవమును పొందుదురు. ఎవడైనను ఈ సువార్తను స్వీకరించిన ఎడల అతడు దేవునికి, ఆయన వాక్యానికి, ఆయన హెచ్చరికలకు తగిన గౌరవము ఇచ్చినవాడగును. మీరు కూడా అలానే చేయగలిగినట్లు దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థిస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.